హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇదైతే శ్రావణ మంగళవారం రోజు వ్లాగ్ అనమాట. ఆ రోజు వ్లాగ్ నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది మీ అందరితో షేర్ చేస్తాను. ఇంకా ఆ రోజు ఉదయం 5 గంటలకి నిద్ర లేచాను. ఇంక నిద్ర లేకపోవటమే ముందు దేవుడి పటాల దగ్గరకు వచ్చేసి స్వామివారిది అయితే చాంటింగ్ ఫోటో అయితే ఆన్ చేస్తాను. ప్రశాంతంగా మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయిద్దండి. ఇంకా లేచేసిన తర్వాత ఇంకా ఇంటి ముందు అయితే చిమ్మేసి క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటానండి. చెప్పిన ముగ్గు వేసుకొని తప్పకుండా దానిలో పసుపు కుంకుమ అయితే వేసుకుంటాను. నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా ముగ్గు వేసుకున్న తర్వాత ఇంట్లోకి వచ్చేసి ఇంకా వేడి నీళ్ళు అయితే ఒక గ్లాస్ పెట్టుకొని తాగేస్తానండి. ఇలాగైతే ప్రతిరోజు డైలీ మార్నింగ్ రొటీన్ ఇదేనమాట. ఇంక తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంకా స్నానం అయితే చేసి వచ్చేసి ఇంకా గడపలు అయితే పూజించుకుంటున్నాను. ముందు రోజు సోమవారం క్లీన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఒకటే వర్షం అండి. గాలి వర్షానికి మా ముగ్గు పెట్టినా ఉండట్లేదు. అందుకని అయితే ముందు రోజు అయితే క్లీన్ చేయలేదు. ఇంకా ఆ రోజు ఉదయాన్నే అయితే క్లీన్ చేస్తున్నానండి. ఇంకా స్నానం చేసి వచ్చేసాను. ఇంకా మళ్ళీ చీర కట్టుకుంటే మళ్ళీ పసుపు అంతా అయిపోయిద్దని ముందుగానే స్నానం చేసి వచ్చి మామూలు నైటీ వేసుకొని గడపలకి పసుపు కుంకాలన్నీ అలంకరించేసుకుంటున్నాను అనమాట. అలంకరించేసుకున్న తర్వాత శారీ కట్టుకొని ఇంకా పూజ ఏర్పాట్లు అయితే చేసుకుంటానండి. ఈరోజైతే నాగుల పంచమి కూడా అండి. శ్రావణ మంగళవారము ప్లస్ నాగుల పంచమి అయితే 2 కలిసి వచ్చాయండి. ఇంకా ఆ రోజు అందుకనే ఉదయాన్నే లేచి అయితే పూజ అంతా కంప్లీట్ చేసుకొని మాకైతే దగ్గరలో శివాలయంలో పుట్టు ఉండిద్ది అనమాట. పుట్టు దగ్గరికి అయితే వెళ్ళేసి పాలు పోసేద్దామని ముందు పూజకైతే మొత్తం ఏర్పాట్లు చేసుకుంటున్నానండి. నాగుల చవితి పూజ చేయలేని వాళ్ళు ఈ నాగుల పంచమి రోజు అయితే అవిఘ్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. మన జాతకంలోని ఏదైనా నాగదోషాలు ఉంటే తొలగిపోతాయి. మన పిల్లలకు కూడా ఏదైనా నాగదోషాలు ఉంటే తొలగిపోతాయి అనమాట. ఎక్కడైనా పుట్ట దగ్గరికి వెళ్ళేసి మన పిల్లల పేర్లు మన పేర్లు చెప్పుకుంటూ స్వామికి పుట్టకైతే పాలు పోసేసి ఒక దీపం వెలిగించేసి వచ్చామంటే చాలా మంచిదండి. ఇంకా అందుకే ఈరోజు అయితే వెళ్దామని డిసైడ్ అయ్యి తొందరగా అయితే ఫాస్ట్గా అయితే పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు పిల్లల్ని కూడా పుట్ట దగ్గర చాలా మంచిదండి. కానీ మా అబ్బాయి అయితే ఇక్కడ ఉండడు, హాస్టల్లో ఉంటాడు. మా అమ్మాయికి అయితే కాలేజ్ ఉంది, సెలవు ఇవ్వట్లేదు. ఇంకంతే మా పిల్లల పేరు మీద అయితే నేనే పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి అయితే వచ్చేస్తానండి ఈరోజు. ఇలా గడపలు అన్నీ అలంకరించుకున్న తర్వాత తప్పకుండా అయితే రాగి చెంబుతో నీళ్లు పెట్టుకుంటానండి. మనం బయట నుంచి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కుడివైపు ఉండేలాగైతే చూసుకుంటాను. చాలా బాగుంటుందండి, చాలా మంచిదన్నమాట. రాగి చెంబుతో నీళ్లు పెట్టుకుంటే రాగి రాగోరుతుంది అంటారు. అది కూడా కాక మనం చాలా పాజిటివ్గా ఫీల్ అవుతాము. ఇలా రాగి చెంబులో బాగా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు జవ్వాదు పచ్చకర్పూరం పూలు వేసేసి ఇలా పెట్టామంటే చాలా మంచిదంటారు. ఇలాగ పాదాలలాగా వేసేసి అక్కడ రాగి చెంబుతో నీళ్లు పెడితే విష్ణుమూర్తి పాదాల దగ్గర గంగమ్మ ఉంటుంది అంట. అలా
పెడితే చాలా మంచిదంట. నేనైతే చాలాసార్లు చూశాను, వేరే వాళ్ళు చెప్తుంటే విన్నానమాట. ఇంక అప్పటి నుంచి కూడా ఇలా పాదాల్లాగా వేసేసి అక్కడైతే రాగి చెంబుతో నీళ్ళైతే పెడతానండి. ఇలా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా శారీ అయితే కట్టుకొని పూజకైతే మొత్తం ఏర్పాట్లు చేసుకుంటున్నానండి. ఇంక ఇంట్లోకి వచ్చేసి కాళ్ళకైతే పసుపు పూసుకుంటున్నాను. శుక్రవారాలు కానివ్వండి, మంగళవారాలు ఇంకా ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ప్రతిరోజు కాళ్ళకు పసుపు పూసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. అది కుదరకపోతే మంగళవారం కానివ్వండి, శుక్రవారం కానివ్వండి, ఈ 2 రోజుల్లో పసుపు పూసుకొని, కాళ్ళకి పసుపు పూసుకొని, చేతి నిండా గాజులు వేసుకొని, తలలో పూలు పెట్టుకొని నిండుగా అలంకరించుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అమ్మవారికి చాలా ఇష్టం అంట. మనం ఎంత నిండుగా అలంకరించుకొని పూజ చేసుకుంటే అమ్మవారికి అంత ఇష్టం అంటారు. ఇంక ఇలాగైతే కాళ్ళకి పసుపు పూసుకొని ఇంకా పూజ ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నానండి. ఇంకా దేవుడి పటాలన్నీ కూడా ముందు రోజు నైటే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా లేచేసి ఇంకా కాళ్ళకి పసుపు పూసుకున్నాను. ఇంకంతా క్లీన్ చేసుకున్నాను. రెడీ అయిపోయానండి. ఇంకా పూజకైతే దేవుడి పటాలు కూడా పూలు అన్నీ అలంకరించేసుకున్నాను. ఇంకా ప్రమిదలు కూడా ముందు రోజు నైటే అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా దేవుడి పటాలు అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా పూజ చేసుకోవటమేననుకొని ఇంకా పూజకి మొత్తం ఏర్పాట్లు చేసుకున్నాను. ఉదయాన్నే పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉండిద్దండి. ఇంకా 5 గంటలలోపు 6 గంటలలోపు అలా పూజ చేసుకుంటే చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా ఉండిద్ది. ఇంకా అప్పుడైతే ఎవరు డిస్టర్బ్ చేసేవాళ్ళు ఉండరు కాబట్టి ఇంకా ప్రశాంతంగా పూజ అయితే అయిపోయిద్ది. ఇంకా సరే కొంచెం లేట్ అయినా పూజ చేసుకునే వాళ్ళకి ఎలా పూజ చేసుకున్నా ఆ దేవుడికే కదా. ఇంకా మన మైండ్, మన మనస్సు, మన ఇష్టం, మనం ఎప్పుడైనా ఎలాగైనా పూజ చేసుకోవచ్చు. ఇంకా పూజ చేసుకుందామని రెడీ అయ్యాను. ఇంకా మా వారికి అయితే ఇంకా వాళ్ళు లెగవలేదులే అన్నట్లు రెడీ అయ్యాను అనమాట పూజ చేసుకోవడానికి. ఇంకా అంతలోకైతే మా వారికి ఫోన్ వచ్చింది. ఇంకా అర్జెంటుగా వెళ్ళాలి, ఇంకా బాక్స్ కడతావా అని అడిగారు. ఇంకా హడావిడిగా అయితే ముందైతే అన్నం కర్రీ ఇంకా రైస్ పెట్టేశానండి. ఇంకా బాక్స్ కట్టను వల్ల కాదంటే కుదరదంటే వెళ్తారు కానివ్వండి, ఇంక పనిలో పడి ఎప్పుడో తింటారు. ఇంకా తింటారో తినరో అది అండి. బాక్స్ ఉంటే మాత్రం కంపల్సరీ మధ్యాహ్నం భోంచేస్తారు. ఇంకా బయట తినాలంటే ఆయన తినబుద్ధి కాదు, ఎక్కువ తినరనమాట బయట ఫుడ్ అయితే. ఇంకా అందువల్ల అయితే కొంచెం పూజ తర్వాత సంగతిలే, ముందు ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెడతా మనం పూజ చేయకూడదు అనేసి ముందు క్యారేజ్ పనే చూస్తున్నాను అనమాట. ఇంకా ముందు రోజు నైట్ అయితే సాంబార్ పెట్టాను. ఇంకా సాంబారు, ఇడ్లీ అయితే టిఫిన్ అయితే ఏర్పాటు చేసేసానండి. ఇంక తర్వాత అన్నం పెట్టేసేసి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి బాక్స్లో వరకు అయితే. ఇంకా మాకు కూడా మధ్యాహ్నానికి ఇంకా అదే సరిపోయిద్ది అనమాట. ఇలా పూజ మొత్తం ఇంకా రెడీ చేసేసి వాళ్ళని పంపించేశాను. ఇంకా మా అమ్మాయి కూడా కాలేజీకి వెళ్ళిపోయింది, మా వారు కూడా వెళ్ళిపోయారనమాట. ఇంకా వాళ్ళు టిఫిన్స్ అన్నీ అయిపోయినాయి, వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా తలుపులన్నీ వేసుకొని పూజ అయితే చేసుకుంటున్నానండి. వాళ్ళు ఉన్నప్పుడు కూడా నన్ను డిస్టర్బ్ ఏం చేయరు. పూజలో కూర్చుంటే మాత్రం అస్సలు ఏం కదిలించరండి, ఎంతసేపు పూజలో కూర్చున్నా. కానీ నేనే ఇంకా వాళ్ళు ఉంటే మాత్రం ఏదో ఒక పని ఉంటుంది కదా, వాళ్ళ ఏర్పాట్లన్నీ చేయాలని పూజ అయితే తొందరగా ముగించుకుంటాను. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత పూజలో కూర్చున్నాను కాబట్టి ఎంతసేపు పూజ చేసుకున్నానో నాకే టైం తెలియలేదండి. దాదాపు 1 గంట సేపు అయితే అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను. మంగళవారం రోజు మంగళగౌరి దేవికి ఇలా పసుపు ముద్ద రూపంలో పూజ చేసుకుంటే చాలా మంచిది. పసుపు గౌరమ్మ చేసుకొని అమ్మవారికి పసుపు కుంకాలతో అలంకరించుకొని నిండుగా అలంకరించుకొని కుంకుమ పూజ చేసుకోవటం, అష్టోత్తరాలు ఇలా చేసుకుంటే చాలా మంచిదండి. నేనైతే అమ్మవారిని అయితే పసుపు ముద్దగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పూజకైతే ఏర్పాటు చేసుకున్నానండి. ఇలా మంగళవారాలు, శుక్రవారాల్లో గౌరీ వ్రతం చేసుకొని ఎవరికైనా తాంబూలం ఇస్తే చాలా మంచిది అంటారు. కానీ ఈ మంగళవారం రోజు నేను ఎవరికి ఇవ్వలేదు. ఏదైనా ఈ శ్రావణ మంగళవారాల్లో ఏదో ఒక మంగళవారం రోజు తప్పకుండా పూజ చేసుకొని ప్రతి సంవత్సరం కూడా ఇద్దరికైనా తాంబూలం ఇచ్చుకుంటానండి. ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం తప్పకుండా ఒక 9 మందికైనా తాంబూలాలు ఇస్తాను. ఇంక ఇలా అయితే మంగళవారం రోజు సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నానండి. పసుపు గౌరమ్మను పెట్టుకొని ప్రశాంతంగా సింపుల్గా పూజ అయితే కానిచ్చేసుకున్నాను అనమాట. తెలుపులన్నీ వేసుకొని ఇంక ఒక్కదాన్నే ఉన్నాను కదా. ఇంక పూజకి కావాల్సినవి కూడా అన్ని ఏర్పాట్లు రెడీ చేసేసుకున్నాను. ఇంకా కొంచెం 8 అయిపోయిందిలేండి, ఇంకా అయినా ఏం పర్లేదు అనుకొని మనసు ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను. నేతి దీపం అయితే పెట్టుకున్నానండి. ఇంకా నా ఖర్చులే తగ్గించుకొని ఇంక ఈ శ్రావణ మాసంలో నేను దాచుకునే డబ్బులతోనే ఆవు నెయ్యి అయితే కొని దీపం అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఈ నెల రోజులు కూడా ఆవు నెయ్యితో దీపం పెట్టుకోవాలని అయితే డిసైడ్ అయ్యాను. ఇంకా మంచి ఆవు నెయ్యి అయితే తెచ్చుకొని అమ్మవారికి అయితే ఆవు నెయ్యి దీపం అయితే పెట్టుకుంటున్నానండి. ఈ నెల రోజులు కూడా నేను దాచుకున్న డబ్బులు, నేను సేవ్ చేసుకున్న డబ్బులే వాడుకుంటానండి. ఇంక ఇలాగ సేవ్ చేసుకొని అమ్మవారికి అయితే ఆవు నెయ్యి కొనుక్కొచ్చి దీపం అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా మనకి ఇచ్చిన దానిలో అమ్మవారికి పూజ చేసుకోవడంలో తప్పు లేదు కదా. మనం ఏదో ఇబ్బంది పడతా అప్పులు చేసి పూజ చేసుకునే కంటే మనం ఇలా సేవ్ చేసుకున్న మనీతోటి అమ్మవారికి నిండుగా పూజ చేసుకుంటే మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో కూడా మనకి చాలా పాజిటివ్గా ఉంటుంది, చాలా మంచిది. లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుందండి. శ్రావణ మాసంలో అమ్మవారికి అయితే ఇలా నేతి దీపం వెలిగిస్తే చాలా మంచిది అంటారు. ఇంకా 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా వేసేసి ఆవు నేతిలో దీపం వెలిగించేసాను. ధూప్ స్టిక్స్ అయితే వెలిగించుకున్నాను. గంధం ఇంకా పసుపు అక్షంతలు అన్నీ వేసేసి కుంకుమ అన్నీ సమర్పించాను దీపానికైతే. ఇంకా సంకల్పం చెప్పుకొని
అమ్మవారికి అయితే పూజ చేసుకున్నానండి. గౌరీ అష్టోత్తరం చేసుకున్నాను. గన్నేరు పూలతోటి, సన్నజాజులు, విరజాజులు, కుంకుమతోటి అయితే అమ్మవారికి అయితే అష్టోత్తరం చేసుకున్నాను. ఇలా పూజ అంతా ప్రశాంతంగా చేసుకున్నానండి. అన్నీ కూడా నిదానంగా ఫోన్లో ప్లే చేసుకుంటూ ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నాను అమ్మవారికి అయితే. ఇలా పూజ చేసుకున్నప్పుడు మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో చెప్పలేదండి. ఏది గుర్తురాదనమాట. ఇంకా మనసు అంతా దేవుడి మీద ఉంచేసి ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటానండి. ఇంకా ఇలాగైతే నా మంగళవారం పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది. ఇంకా ప్రశాంతంగా అమ్మవారికి గౌరీదేవికి అయితే కుంకుమ పూజ కూడా కుంకుమతోనే చేసుకున్నాను. కుంకుమ, పూలు, అక్షంతలు అన్నిటితో కలిపి అమ్మవారికి అయితే పూజ చేసుకున్నానండి. ముందు రోజు పళ్ళు అవి తెప్పించుకుందాం అనుకున్నాను, కానీ మర్చిపోయానండి. ఇంకా అమ్మవారికి తాంబూలం కింద అయితే అక్షంతలే సమర్పించాను. ఇంకా పండు తాంబూలం కూడా ఏం పెట్టుకోలేదు. ఇంకా అమ్మవారికి అయితే పాలు నైవేద్యంగా పెట్టేసి హారతి ఇచ్చుకొని ప్రశాంతంగా అష్టోత్తరం అవి చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా అసలు ఎంత ప్రశాంతంగా ఉందోనండి చూసుకుంటూ ఉంటే. అలా పూజ చేస్తా కూర్చున్నానంటే ఎంతసేపు చేసుకుంటానో నాకే తెలియదు. ఇంకా లలిత సహస్రనామం ఇవన్నీ చదువుకుంటే మాత్రం చాలా టైం పట్టిద్ది. ఇంకా ఏదీ లేదు, ప్రశాంతంగా అవేవి చదవకపోతే మాత్రం ఒక అరగంటలో అయితే అన్ని అష్టోత్తరాలు అవి చదువుకొని ఒక అరగంటలో అయితే పూజ అయితే ముగిస్తానండి. ఇప్పుడైతే నేను అమ్మవారికి అయితే లలిత సహస్రనామము, కనకదార స్తోత్రం కూడా చదువుతున్నాను. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల కూడా అమ్మవారికి కనకదార స్తోత్రం చేసుకుంటున్నానండి. చాలా మంచిది. ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఇష్టమైన పూజలు చేసుకుంటే చాలా మంచిది. ఇంకా ఈ నెల రోజులు కూడా నాన్ వెజ్ తినకుండా అమ్మవారికి లలిత సహస్రనామం, కనకదార స్తోత్రం చదువుకుంటున్నాను అనమాట. ఇంక ఇలా అయితే అమ్మవారికి అయితే కుంకుమ పూజ చేసుకున్నాను కదా, ఆ కుంకుమని అయితే తీసుకొని మంగళసూత్రాలకి నుదుటిన పాపిట్లు అయితే పెట్టుకున్నాను. ఇలా ఆ మంగళవారం రోజు మంగళగౌరి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. పూజ అయిపోయిన తర్వాత ఆ అమ్మవారిని అయితే తీసుకొని మనం మరుసటి రోజు మొహానికి, మంగళసూత్రాలకి పూసుకొని మిగతాదైతే నీళ్ళల్లో కలిపేసుకొని మొక్కల్లో అయితే వేసుకోవచ్చండి. ఇలా అమ్మవారి పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉండిద్ది, చాలా బాగుండిద్దండి. చూస్తున్నారు కదా, ఇలా ప్రశాంతంగా అయితే పూజ అయిపోయింది. నాకు ఇంకా దేవుడి మందిరంలో అయితే లైట్ ఉండదండి. ఇంకా లైట్ ఉంటే ఇంకా చాలా బాగా అనిపించింది. నిండుగా పూలు అలంకరించుకొని అమ్మవారిని అయితే ఇలా పూజ చేసుకున్నాను అనమాట. నా పూజ ఎలా ఉందో నాతో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. మీరందరూ కూడా శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు పూజలు బాగా చేసుకుంటున్నారా లేదా అనేది నాకు కూడా నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ రోజుకైతే ఇదేనండి. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ప్రతి వీడియో కూడా మీ అందరికీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.